మెగాఫోన్ పట్టుకున్న సమంత అబ్బో టాలెంట్ మామూలుగా లేదుగా. తన అభినయంతో ప్రేక్షకుల్ని అలరించిన సమంత నిర్మాతగా కూడా తన టాలెంట్ ని నిరూపించుకుంది. 2010లో ఏం మాయ చేసావే అంటూ ప్రేక్షకుల్ని మాయ చేసిన ఈ చెన్నై చంద్రం తన కెరియర్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన ఈమె 3 ఏళ్ల తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో హాట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఊ అంటావా మావా ఊ అంటావా అంటూ ఇరగదీసింది. కొన్నేళ్ల క్రితం మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డ సమంత చాలా ఇబ్బందులు పడి దీని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు కూడా వెళ్ళింది. ఈ మధ్య కాలంలో నిర్మాతగా మారిన ఆమె ట్రాటాలా అనే మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్స్ ఏర్పాటు చేసింది. కొత్త నటీనటులతో శుభం అనే చిత్రం నిర్మించింది. నిర్మాతగా తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. ఇప్పటి వరకు నిర్మాతగా హీరోయిన్ గా డూయట్ రోల్ పోషించిన సమంత మెగాఫోన్ పట్టబోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంత బిజీగా ఉన్న ఈమె దర్శకురాలిగా మారాలి అనుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒక స్టోరీ సిద్ధమైంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమాకి నిర్మాత అండ్ డైరెక్టర్ ఈమెనే అన్నమాట. ఈ వార్తలు ఎంతవరకు నిజమో కాదో అనేది తెలియాల్సి ఉంది.